ఎవరు భూపతినా? భూపతి సార్. నేను భూపతి. రాస్తున్నారా నిన్న నోట్స్? దాన్ని థర్డ్ యూనిట్ నోట్స్ రాశారా? ఎస్ సార్. మొత్తం కంప్లీట్ గా రాసుకుని నమూనాలు కూడా ఇస్తున్నారా? లేదు సార్, అంత రాలేదు సార్. థీరీ అంత థీరీ ఎవరు రాసుకున్నారు? ఆ థీరీ కొద్దిగా లిమిట్ గా రాసుకుని ప్రొఫార్మాస్ కదా మీరు వేసుకోవాల్సింది. ఈ థీరీ తర్వాత నిదానికి రాసుకొని ఉండొచ్చు కదా. మీరు అంత రాయలేనప్పుడు ఫస్ట్ ఈ రోజు క్లాస్ కి ఇబ్బంది లేకుండా మీరు అది కూడా రాసుకోండాలి. మనం ఈరోజు ప్రాబ్లం వేస్తుంటాం కదా, మీరు అది రాస్తే. హలో సార్. చెప్పయ్యా. ఏం చెప్పమంటాం? మీకు ప్రొఫార్మాస్ కూడా వేయకుండా ఉంటే ఇదంతా డిఫరెన్సెస్ అంతా రాసుకున్నారా? ఎక్కడ దాకా పెట్టాను నోట్స్ మీకు? నేను అంతా ప్రొఫార్మాస్ కూడా పెట్టాను అనుకుంటానే. సార్ ప్రొఫార్మా పెట్టినారు సార్. చూడండి ప్రొఫార్మాస్ చూడండి అన్ని సారీ. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనము మూలధనం ఖాతా అంటే ఏందో చూడండి. మూలధనం ఖాతా ఆస్తి అప్పులు పట్టి తయారు చేయడం. అక్కడి నుంచి చెప్తాను, మళ్ళీ ఒకసారి వినండి. ఆస్తి అప్పులు పట్టి తయారీలో 2 దశలు ఉంటాయి. ఒకటి మూలధనం ఖాతా తయారు చేయడం, రెండవది సాధారణ ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడం. సో కాబట్టి ఈ ఖాతాలో మూలధనంపై చేసినటువంటి అన్ని రకాల ఆదాయాలు వ్యయాలు నమోదు చేస్తారు. మొదట మూలధనం ఖాతాలో వాడు మూలధనం ఖాతాపై పెట్టినటువంటి అన్ని రకాలైనటువంటి ఆదాయాలు నమోదు చేస్తారు. ఈ ఖాతాలో ఏ వనరు నుండి మూలధనం సమకూర్చినది, మూలధనాన్ని దేనికోసం వినియోగించినది మనకు తెలుసుకోవడానికి జరుగుతుంది. అలాగే మూలధనం ఖాతాను 2 వైపులా 3 వరుసలతో తయారు చేస్తారు. మూలధనం ఖాతా ఎలా ఉంటుంది? 3 వరుసలు ఉంటాయి రూపాయలకి. తేదీ వివరాలు పక్కన పెట్టేద్దాం. రూపాయలకి 3 వరుసలు ఉంటాయి. చూడండి ఒకసారి మీకు పెట్టినాను మూలధనం ఖాతా నమూనా. డాష్ సంవత్సరంతో అంతమయ్యే సంవత్సరానికి మూలధన ఖాతాకు వసూళ్లు ఖర్చులు అని ఉంది. ఉందా? రైట్. చూడండి రూపాయలకి గత సంవత్సరం అంతం వరకు ఖర్చులు డెబిట్. సో కాబట్టి ఏమేమి వాళ్ళు వసూళ్లు, మూలధనం వసూళ్లు అంటే డిబెంచర్ల జారీ కానీ, వాటాల జారీ కానీ, మరి ఏ ఇతర రుణాల ద్వారా కానీ మొత్తం వసూళ్లు గత సంవత్సరం ఎంత ఉన్నాయి, ఈ సంవత్సరం ఎంత ఉన్నాయి, మొత్తం వసూళ్లు 2 కలిపితే ఎంత టోటల్ అంటే గత సంవత్సరం వరకు మొత్తం 1,00,000 ఉన్నాయి అనుకోండి. ఈ సంవత్సరంలో 50,000కి జారీ చేశారనుకోండి. మొత్తం 3వ కాలంలో 2 కూడితే ఎంత వస్తుంది? 1,50,000 వస్తుంది. ఎంత వస్తుంది? 1,50,000. సో ఇలా మనకు రూపాయలకి 3 కాలమ్స్ ఇస్తారు ఇక్కడ, 3 కాలమ్స్. కాబట్టి గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం 2 కూడుకుంటే మొత్తం రూపాయలు ఎంత అవుతుంది అన్నది మనకు ఖర్చుల సైడు 3 కాలమ్స్ ఉంటాయి. ఓకేనా? అలాగే వసూలు సైడ్ కూడా 3 కాలమ్స్ ఉంటాయి. సో ఇది దీని యొక్క నమూనా. సో కాబట్టి ఎందుకు ఇలా తయారు చేయడం జరుగుతుంది అంటే బ్యాంకులు మూలధనం ఖాతాని సింపుల్ గా అంటారు, లేదా దీన్ని మూలధనం ఖాతాకు వసూళ్లు ఖర్చులు. కాబట్టి వసూళ్లు మూలధనం ఖాతాలో క్రెడిట్ సైడ్ చూపిస్తారు. కాబట్టి వసూళ్లు అంటే ఎక్కడ మూలధనం ఖాతాకు వసూళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాటాలు జారీ చేయడం వల్ల కానీ, లేదా డిబెంచర్ల ద్వారా కానీ, ఏ ఇతర రుణాల ద్వారా అయినా కానీ గత సంవత్సరం ఎండింగ్కి ఎంత ఉన్నాయి, ప్రస్తుత సంవత్సరంలో ఎంత జారీ చేశారు, 2 కలిపితే మొత్తం ఎంత అయింది అనేది. అలాగే ఖర్చుల సైడ్ కూడా చూడండి, ఖర్చులు డెబిట్ సైడ్ ఉంటాయి. దీనిలో నుంచి వచ్చినటువంటి మూలధన వస్తువుల నుంచి వాళ్ళు ఏమైనా ప్రాథమిక ఖర్చులు రద్దు చేయడము, భూములు కొనుగోలు చేయడము, లేదా ఇంకా ఏదైనా
వాళ్ళ విద్యుత్ పరికరాలు కొనుగోలు చేయడం అంటే ట్రాన్స్ఫార్మర్లు, లేకపోతే వైర్లు, లేకపోతే ఇంకా మీటర్లు, ఇలాంటివి కొనుగోలు చేయడానికి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అనేది, ఎంత వసూలు అయింది, దానికి సంబంధించినటువంటి ఖర్చులు, రిమైనింగ్ చూడండి ఏమేమి ఇచ్చినాడు ఇక్కడ నమూనాలో. ఫస్ట్ వసూళ్ల కింద ఏమేమి ఇచ్చినాడు? సాధారణ వాటాలు గత సంవత్సరం 1,00,000 ఉంటే ఈ సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 50,000 అనుకో, మొత్తం ఎంత అవుతుంది? 1,50,000. ఆధిక్యపు వాటాలు గత సంవత్సరం 2,00,000 ఉన్నాయి, ఈ సంవత్సరం 20,000కి జారీ చేశారంటే మొత్తం కలిపితే 2,20,000. అలాగా డిబెంచర్ల స్టాకు, ఖాతాలు, తనఖాలు, బాండ్లు, పిలుపుల నిమిత్తం ముందుగా వచ్చినటువంటి మొత్తము, ఇతర వసూళ్లు ఏదైనా ఉంటే ఇవన్నీ వసూళ్ల కింద చూపిస్తారు. రెండు, గత సంవత్సరం ఎంత ఉన్నాయి, ప్రస్తుత సంవత్సరం ఎంత పిలిచారు, టోటల్ ఎంత, దీనికి సంబంధించినటువంటి ఖర్చులు డెబిట్ సైడ్ చూపిస్తారు. సో కాబట్టి ప్రాథమిక ఖర్చులు, దీనికి భూమి భవనాలు సంపాదించడానికి అయినా లేదా న్యాయ ఇతర ఖర్చులు, భవనాలు, ప్లాంటు, మెయిన్లు, సర్వీస్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ వాళ్ళు ఏదైనా కొనుగోలు చేస్తుంటే ఇవన్నీ ఆ వచ్చినటువంటి వసూళ్లలో నుంచి మనము ఏమేమి ఖర్చు పెట్టారు అనేది తెలుసుకోవడానికి మూలధనం ఖాతాని తయారు చేస్తాం. సో కాబట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టీలు, విద్యుత్ అలాగే సరఫరా కంపెనీలు కానీ లేదా ప్రజా ప్రయోజన సంస్థలు, అంటే ఇవి పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం ద్వారా కానీ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పడినటువంటి ప్రజా ప్రయోజన సంస్థలన్నీ కూడా, అంటే ట్రామ్వేస్, విద్యుత్తు, గ్యాసు, నీరు, అలాగే పోతే రవాణా సంస్థలు, ఇలాంటి సంస్థలన్నీ కూడా ముగింపు లెక్కలను ఈ పద్ధతిలో ప్రత్యేక అకౌంటింగ్ పద్ధతి లేదా ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతిలో తయారు చేస్తాయి. ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఏక ఆస్తి అప్పుల పట్టీ ద్వారా కాకుండా 2 రకాలైనటువంటి 2 దశలుగా ఆస్తి అప్పుల పట్టీని తయారు చేస్తారు. 2 ఆస్తి అప్పుల పట్టీ తయారు చేస్తున్నారు కాబట్టి అందుకని ఇది ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటున్నాము. కాబట్టి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతిలో మొదటి ఆస్తి అప్పుల పట్టీని మూలధనం ఖాతా అంటాము. ఈ మూలధనం ఖాతాలో క్రెడిట్ సైడ్ మూలధన వసూళ్లు ఉంటాయి. కాబట్టి ఏమేమి ద్వారా వాళ్ళ మూలధనం అంటే సాధారణ వాటాల ద్వారా ఎంత ఉంది, ఈక్విటీ వాటా, ఆధిక్యపు వాటాల ద్వారా, డిబెంచర్ల ద్వారా, తనఖాల ద్వారా, ఇంకేదైనా ఇతర వస్తువులు ఎంత వచ్చాయి, దాన్ని ఎలా వినియోగించింది అనేది తెలుసుకునే దానికి వాళ్ళు ఇక్కడ మూలధనం ఖాతా తయారు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. సో అలాగే నెక్స్ట్ రిమైనింగ్ సాధారణ ఆస్తి అప్పుల పట్టీని ప్రిపేర్ చేస్తాయి. కాబట్టి ఇక్కడ మూలధన వసూళ్లు ఎంతైతే ఉన్నాయో దాన్ని తీసుకొని పోయి అప్పుల సైడ్ చూపిస్తాయి. మూలధన ఖర్చులు వచ్చేసి ఆస్తుల కింద చూపిస్తాయి సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో. ఈ మొత్తాలతో అక్కడ స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రిమైనింగ్ ఏమేమి ఆస్తులు సాధారణ ఆస్తి అప్పుల పట్టీలు ఏమేమి చూపిస్తారు చూడండి. మూలధన వసూళ్లు ఇక్కడ క్రెడిట్ లో ఉండేటువంటివి ఇక్కడ అప్పుల కింద చూపిస్తున్నారు చూడండి. నమూనా ఉందా మీ దగ్గర? వాట్సాప్ లో పెట్టాను, చూస్తున్నారా? హలో, ఏమి ఆ భూపతి, సుధా, మహాలక్ష్మి, చూడు, సాధారణ డాష్ తేదీ నాటి సాధారణ ఆస్తి అప్పుల పట్టీ అని ఇచ్చున్నాడు. ఈ సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఇక్కడ వసూళ్లు, క్రెడిట్ సైడ్ ఉండేటువంటి వసూళ్లు ఇక్కడ అప్పు. కాబట్టి మూలధన వసూళ్లు ఇక్కడ ఎంతైతే మనకు టోటల్ ఉంటుందో ఆ మొత్తం ఇక్కడ వేసి రిమైనింగ్ ఏమేమైతే సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఏమి అప్పుల కింద చూపిస్తారు చూడండి. రుణదాతలు, నిర్మాణాలు, యంత్రాలు, ఇంధనం, స్టోర్స్ మొదలైనవి, ఖాతాలపై రుణదాతలు, నికర రెవెన్యూ ఖాతాలో క్రెడిట్ నిల్వ ఉంటే అప్పు, అలాగే రెవెన్యూ నిధి, తరుగుదల నిధి, ఇంకా ఏదైనా ప్రత్యేక అంశాలు ఏదైనా ఉంటే ఇవన్నీ సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో చూపిస్తారు. అలాగే ఆస్తుల సైడ్ మూలధన ఖర్చులు అంటే ఏమేమి ఆస్తులు కొన్నారో మనము, భూమి భవనాలు లేదా ప్లాంట్లు ఎంత, మెయిన్లు, ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ ఎంత ఖర్చు అయినాయో అవన్నీ ఆస్తులే. కాబట్టి ఆస్తుల కింద మూలధన ఖర్చులు ఎంతైతే అయినాయో ఆ మొత్తం ఈడ మూలధన ఖాతాలో మొత్తం టోటల్ చేసినటువంటి మొత్తాన్ని ఇక్కడ ఆస్తుల కింద చూపిస్తారు. ఆస్తుల కింద చూపించి రిమైనింగ్ ఇంకా ఏం ఆస్తులు ఉన్నాయో అవన్నీ సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో చూపిస్తారు.
సో కాబట్టి ఇలా రెండు ఆస్తి అప్పుల పట్టీల ద్వారా తయారు చేస్తున్నారు కాబట్టి దీన్ని మనము ద్వంద్వ అకౌంటింగ్ విధానము, ద్వంద్వ అకౌంటింగ్ సిస్టమ్. సో కాబట్టి చూడండి, మూలధన ఖర్చు చేసినటువంటి మొత్తము, స్టోర్స్ నిల్వ, ఆస్తుల సైడ్ రుణగ్రస్తులు, ప్రాథమిక ఖర్చులు, పెట్టుబడులు, ప్రత్యేక అంశాలు, బ్యాంకులో నగదు, చేతుల నగదు మొత్తము. సో ఇలా రెండు ఆస్తి అప్పుల పట్టీలు తయారు చేస్తాయి. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి విద్యుత్ సరఫరా కంపెనీలు. సో ఇది రైట్. ఇప్పుడు మనకు మూలధనం ఖాతా యొక్క నమూనా, సాధారణ ఆస్తి అప్పుల పట్టీ యొక్క నమూనా చూసాం. అలాగే రెవెన్యూ ఖాతా చూడండి. రెవెన్యూ ఖాతా అంటే మామూలు లాభ నష్టాల ఖాతా మాదిరిగానే ఆ పేరు ఇక్కడ రెవెన్యూ ఖాతా అంటారు. లాభ నష్టాల ఖాతానే ఇక్కడ వీళ్ళు ప్రజా ప్రయోజన సంస్థలు అయినటువంటి ఈ విద్యుత్ సరఫరా కంపెనీలు దాన్ని ఏమంటున్నాయి? రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా అంటాయి. కాబట్టి చూడండి, డాష్ తేదీతో అంతమయ్యే సంవత్సరానికి వినబడ్డం లేదా వాయిస్? ఏం భూపతి? సార్ వినిపిస్తుంది సార్. ఓకే ఓకే అమ్మా, రైట్. చూడండి, రెవెన్యూ ఖాతాలో డెబిట్ సైడ్ చూడండి, ఏ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఖర్చులు అంటే ఇంధనము, వృధా అయిన చమురు, నీరు, టు ఇంజనీర్ల జీతాలు, టు వేతనాల గ్రాట్యుటీ, టు మరమ్మతులు, నిర్వహణ, ఇవన్నీ ఉత్పత్తికి సంబంధించినటువంటి ఖర్చులు. అలాగే పంపిణీకి ఇంజనీర్ల జీతాలు, వేతనాలు, గ్రాట్యుటీలు, మరమ్మతులు, నిర్వహణ, అలాగే ప్రజా దీపాలు, దీనికోసం టు హాజరు, వెలుతురు, నవీకరణ. సో ఇవన్నీ ఖర్చులు. అలాగే అద్దె రేట్లు, పన్నుల కింద చెల్లించిన అద్దె, చెల్లించవలసిన ఆదాయ పన్ను, అలాగే ఈ నిర్వహణ ఖర్చులు, డైరెక్టర్ల పారితోషికం, టు సాధారణ సంపాదించిన ఖర్చులు, కంపెనీ ఆడిటర్లకు చెల్లించేటువంటి పారితోషికం, ఇవన్నీ కూడా డెబిట్ సైడ్. సో ఇంకా ఇచ్చినట్టు చూడండి, న్యాయ ఖర్చులు, అలాగే జీ తరుగుదల, కౌలు, భవనాలు, ప్లాంటు, మెయిన్లు, మీటర్లు, ఇట్లన్నిటి మీద తరుగుదల. అలాగే హెచ్ వచ్చి ప్రత్యేక ఛార్జీలు, రాని బాకీలు, ఇతర ఛార్జీలు, తేల్చిన నిల్వ అంటే నికర రెవెన్యూ ఖాతాకు మళ్ళిస్తాము. మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాలు చూడండి, ఆదాయాలు ఏమున్నాయి? విద్యుత్ సరఫరా కంపెనీల కంటే ఏమేమున్నాయి? ఖర్చులు చూసాము. ఇప్పుడు మనము ఆదాయాలు చూడండి, వెలుతురు కొరకు విద్యుత్ అమ్మకము, విద్యుత్ అమ్మకం అమ్మితే వాళ్ళకి అది ఆదాయం, ఓకేనా? శక్తి కొరకు అమ్మకం, విద్యుత్ అమ్మకము. కొంతమంది ఫ్యాక్టరీలు వాటికి వెలుతురు కొరకు అమ్ముతారు, కొంతమంది ఫ్యాక్టరీలో మిషన్ల కొరకు అమ్ముతారు. కాబట్టి శక్తి కొరకు విద్యుత్ అమ్మకము, ప్రత్యేక కాంట్రాక్టులపై విద్యుత్ అమ్మకము, ఇవన్నీ ఆదాయాలు. ప్రజా వెలుతురు, మీటర్ అద్దె, రావాల్సిన అద్దె, బదలాయింపు ఫీజు, ఇతర అంశాలు, వివిధ వస్తువులు, బూడిద అమ్మకము, కనెక్షన్ల తొలగింపు లేదా తిరిగి ఇవి. అలాగే బూడిద అమ్మకము చెప్పాము, కనెక్షన్ల తొలగింపు, తిరిగి ఇవ్వడానికి వసూలు చేసిన ఫీజు. సో ఇవన్నీ ఏడ మనకు కంపెనీలకి, విద్యుత్ సరఫరా చేసేటువంటి కంపెనీలకి ఆదాయం. ఈ ఆదాయంలో నుంచి ఖర్చులు తీసేస్తే వచ్చేటువంటి నిల్వని మనం ఇక్కడ ఏం రాస్తున్నాము? టు తేల్చిన నిల్వ, నికర రెవెన్యూ ఖాతాకు మళ్లింపు. సో కాబట్టి అదే తేదీతో అంతమయ్యే సంవత్సరానికి నికర రెవెన్యూ ఖాతా చూడండి. సో ఎక్కడైతే అక్కడ క్రెడిట్ లో ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ తక్కువ ఉంది కాబట్టి తేల్చిన నిల్వ రాసాం, అది క్రెడిట్ బ్యాలెన్స్. కాబట్టి బై తెచ్చిన నిల్వ క్రిత సంవత్సరం ఉంటే రాసుకుంటాము, ప్రస్తుత సంవత్సరం రెవెన్యూ ఖాతా నుంచి ఎంత తెచ్చామో రెండు రాసుకొని దీనికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినటువంటి నికర రెవెన్యూ ఖాతాలో క్రెడిట్ సైడ్ ఉండేటువంటి మొత్తాన్ని ఎలా వాడుకున్నారో చూపించేది. అదే మనము లాభ నష్టాల వినియోగిత ఖాతా లేదా
సర్దుబాటు లాభ నష్టాల ఖాతా లేదా దాన్ని అప్రోప్రియేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. అప్రోప్రియేషన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో కాబట్టి ఈ డిబెంచర్లపై వడ్డీ ఆగంతుక నిధికి బదలాయింపు నిగరం మిగిలితే తేల్చిన నిల్వ ఆస్తి అప్పుల పట్టీకి బదిలీ. సో ఇలా వాళ్ళు ముగింపు లెక్కలు తయారు చేసుకుంటారు. ఇది నికర రెవెన్యూ ఖాతా. ఏం లేదు, సింపుల్ గా ఉంటుంది. ఇక్కడ గత సంవత్సరం లాభము, ప్రస్తుత సంవత్సరం లాభము, దాంట్లో వాళ్ళు డిబెంచర్లపై వడ్డీ ఆగంతుక నిధికి ఏదైనా బదలాయింపు, ఏదైనా రిమైనింగ్ మిగిలింటే దాన్ని ఆస్తి అప్పుల పట్టీకి బదిలీ అని రాస్తాం. ఇది విద్యుత్ సరఫరా కంపెనీల యొక్క ఖాతాల యొక్క నమూనా. సో కాబట్టి మళ్ళొకసారి చూడండి, వీళ్ళు 3 వరుసలతో ప్రతి సంవత్సరం చివరి తేదీ వరకు అయిన మొత్తం వసూళ్లు చూపుతారు. ఖర్చులు వైపు మొదటి వరుసలో అకౌంటింగ్ సంవత్సరం ప్రారంభం తేదీ వరకు ఉన్నటువంటి ఖర్చులు తెలుపుతుంది. రెండవ వరుసలో ప్రస్తుత సంవత్సరంలో చేసినటువంటి ఖర్చులు, మూడవ వరుసలో ప్రస్తుత సంవత్సరము చివరి వరకు అయినటువంటి మొత్తం ఖర్చు చూపబడుతుంది. ఓకేనా? మూలధన నిల్వకు ప్రత్యేక అంశంగా సాధారణ ఆస్తి అప్పుల పట్టీ చూపబడుతుంది. కాబట్టి సాధారణ ఆస్తి అప్పుల పట్టీ అంటే ఇందులో అన్ని రకాలైనటువంటి ఆస్తులు, అప్పులు, మూలధన నిల్వను చూపిస్తారు. విద్యుత్ కంపెనీల విషయంలో మూలధన ఖాతా మొత్తం ఖర్చులు ఏ వైపు చూపిస్తున్నారు? ఖర్చుల ఆస్తుల వైపు. అలాగే మూలధనం ఖాతా మొత్తం వసూళ్లు అప్పుల వైపు చూపిస్తారు. సో ఇదంతా రాసి పెట్టుకోవాలి. అలాగే రెవెన్యూ ఖాతా తయారు చేయడం, ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో సంస్థకు వచ్చే లాభం లేదా నష్టాన్ని తెలుసుకోవడానికి దిగువ 2 ఖాతాలు తయారు చేస్తారు. ఏంటవి? 1 రెవెన్యూ ఖాతా, 2 నికర రెవెన్యూ ఖాతా. కాబట్టి ఇక్కడ రెవెన్యూ ఖాతాలో ఇది ఉత్పత్తి వర్తక సంస్థల యొక్క లాభ నష్టాల ఖాతాను పోలి ఉంటుంది. ఇది అంటే రెవెన్యూ ఖాతా. స్థిరాస్తులపై తరుగుదల నికర రెవెన్యూ ఖాతాకు డెబిట్ చేయాలి, తరుగుదల నిధి ఖాతాకు క్రెడిట్ చేయాలి. సో ఇలా తరుగుదల నిధి ఖాతాలో ఉన్న నిల్వను వ్యాపార సంస్థ వెలుపల సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడుతుంది. తరుగుదల నిధి, దానికి అనుగుణంగా ఉన్న తరుగుదల నిధి పెట్టుబడుల ఖాతాలో సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో చూపాలి. రైట్. అలాగే నెక్స్ట్ స్థిరాస్తుల అసలు వ్యయానికి మూలధనం ఖాతాలో చూపాలి. రైట్. నెక్స్ట్ నికర రెవెన్యూ ఖాతా చూడండి. ఇది ఒక వర్తక లేదా ఉత్పత్తి సంస్థ యొక్క లాభ నష్టాల వినియోగిత ఖాతాకు పోలి ఉంటుంది. నికర రెవెన్యూ ఖాతా అనేది లాభ నష్టాల వినియోగిత ఖాతాని పోలి ఉంటుంది. సో కాబట్టి ఇది డిబెంచర్లపై వడ్డీ, అప్పుపై వడ్డీని ఈ ఖాతాలో డెబిట్ వైపు చూపుతారు. అలాగే వచ్చిన వడ్డీ ఈ ఖాతాలో క్రెడిట్ వైపున చూపుతారు. సో ఇది మనము ఇక్కడ ఈ కంపెనీలు తయారు చేసేటువంటి ముగింపు లెక్కలు, వాటికి సంబంధించినటువంటి నమూనాలు. సో క్రెడిట్ సైడు నికర రెవెన్యూ ఖాతాలో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాలు, డెబిట్ సైడ్ ఖర్చులు. ఇక్కడ వచ్చినటువంటి మిగులు తేల్చిన నిల్వ ఎంతైతే ఉంటుందో దాన్ని నికర రెవెన్యూ ఖాతాకు తీసుకొని గత సంవత్సరం దీన్ని రెండిట్లో కలిపి ఎంతైతే డిబెంచర్లపై వడ్డీ, ఇతర ఏదైనా ఖర్చులు, ఆగంతుక బదలాయింపు లేదా ఖర్చులు చూపారు, వాళ్ళు వినియోగితాలు ఆస్తి అప్పుల పట్టీకి బదిలించినటువంటి మొత్తం చూపిస్తారు. సో ఇది రెవెన్యూ ఖాతాలు కూడా 2 ఉంటాయి, అలాగే ఆస్తి అప్పుల పట్టీలు కూడా 2 ఉంటాయని మనం చెప్పాం. ఏందవి? 1 మూలధనం ఖాతాకు వసూళ్లు, చెల్లింపులు. వసూళ్లు ఇక్కడ అప్పుల కింద చూపిస్తాము. ఖర్చులు సాధారణ ఆస్తి అప్పుల పట్టీలో ఎంతైతే టోటల్ ఉంటుందో ఆ ఖర్చులు మొత్తం ఆస్తుల విలువ కాబట్టి ఆస్తుల కింద చూపిస్తాం. సో ఇది సో నెక్స్ట్ 6th పాయింట్ చూడండి. ఆస్తుల పునఃస్థాపన నుండి. ఆస్తుల పునఃస్థాపన అంటే ప్రజా ప్రయోజన సంస్థలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో వాళ్ళు పాత స్థిరాస్తుల స్థానంలో స్థిరాస్తుల పునఃస్థాపన నిమిత్తం జారీ చేసే మొత్తాలను ఖర్చు చేయడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో తెలియదు కాబట్టి పాత పడిపోయినటువంటి ఆ యంత్రాల
స్థిరాస్తులటువంటి వాటి ప్లేస్ లో కొత్త యంత్రాల్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది, కొత్త యంత్రాల్ని కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలము, ఏదైనా డ్యామేజెస్ ఎక్కడైనా పోల్స్ కానీ లేకపోతే మీటర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ఇవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలకు సర్వీస్ మరిగైనటువంటి సేవలు అందించాలి అంటే వాళ్ళు ఆ పాతగా ఉన్నటువంటి ఆ స్థిరాస్తుల ప్లేస్ లో కొత్త వాటిని రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇందుకోసం మనము వాళ్ళు ఖర్చించేటువంటి మొత్తాన్ని ఆస్తుల పునఃస్థాపన అంటాం. ఇటువంటి సందర్భాలలో భారీ మొత్తంలో ఎంత మొత్తం మూలధన ఖాతాలలో నమోదు చేయాలి, ఎంత మొత్తం రెవెన్యూ ఖాతాలో నమోదు చేయాలి అనేది ఒక వాళ్ళకి ఉత్పన్నమయ్యేటువంటి సమస్య. కాబట్టి ఏక అకౌంటింగ్ విధానం ప్రకారం ఆస్తుల పునఃస్థాపన జరిగినప్పుడు పాత ఆస్తిని పూర్తిగా రద్దు చేస్తాము, కొత్త ఆస్తిని మూలధనీకరిస్తాము. అయితే ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో క్రింది అయితే మనము వ్యాపార సంస్థలు వేరు, ఇక్కడ ఇవి వేరు. కాబట్టి ఇవేం చేస్తాయి, వీళ్ళు పునఃస్థాపన వలన ఆస్తికి ఎటువంటి ప్రయోజనం చేకూరకపోవడం, అలాగే పునఃస్థాపన వలన ఆస్తికి ప్రయోజనం చేకూరడం. సో కాబట్టి ఆ పునఃస్థాపన వల్ల ఆస్తికి ఎలాంటి ప్రయోజనం చేకూరింది లేదా చేకూరలేదు అనే ఈ రెండు అంశాలను వాళ్ళు పరిగణలోకి తీసుకొని అప్పుడు ఈ ఆస్తుల పునఃస్థాపన వలన ఉన్న ఆస్తికి ఎటువంటి ప్రయోజనం చేకూరకపోవడం అనే దానికి ఒక వర్కింగ్ నోటు ప్రిపేర్ చేసుకుంటారు. అలాగే పునఃస్థాపన సంస్థ ఉన్న ఆస్తికి ప్రయోజనం చేకూరడం అనేటువంటి దానికి ఇంకొక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని వీళ్ళు ఈ పునఃస్థాపన అంటే మనకు అర్థమైంది, పాత స్థిరాస్తుల ప్లేస్ లో కొత్త యంత్రాల్ని స్థిరాస్తుల్ని వాళ్ళు స్థాపించడం. ఎందుకే అలా చేయాలి అంటే అవి ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి సంస్థలు, ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం కొత్త స్థిరాస్తులకి వాళ్ళు ఖర్చు పెడుతుంటారు. కాబట్టి వ్యాపార సంస్థలు అయితే పాత స్థిరాస్తులు రద్దు చేసేసి దాని లాభ నష్టాల ఖాతాకు డెబిట్ చేస్తాయి. ఈ కొత్త యంత్రం కొనుగోలు చేసిందని మూలధన ఖర్చుగా చూపించి ఆస్తి అప్పుల పట్టిలో ఆస్తుల కింద చూపిస్తాయి. కానీ ఇక్కడ ప్రజా ప్రయోజన సంస్థలైనటువంటి విద్యుత్ సరఫరా కంపెనీలు దాన్ని రెండు పాయింట్లని వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఏందయ్యా ఏమంటే అది ఆ ఆస్తుల పునఃస్థాపన వలన ఆస్తికి ఎటువంటి ప్రయోజనం చేకూరింది, అలాగే ఆస్తుల పునఃస్థాపన వల్ల ఆస్తికి ప్రయోజనం చేకూరడం లేదా చేకూరిందా అనేటువంటి రెండు షెడ్యూళ్లు తీసుకొని వాళ్ళు ప్రిపేర్ చేసి దానికి అనుగుణంగా ఎంత మొత్తాన్ని వాళ్ళు రెవెన్యూ ఖాతాలో చూపించాలి, ఎంత మొత్తం మూలధనం ఖాతాలో ఆస్తులుగా చూపించాలి అనేది వాళ్ళు దానికోసం మనం వర్కింగ్ నోట్ చేస్తాము. అది ప్రాబ్లం లేకపోతే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకు ఈ రోజు వాటి యొక్క ఏంటివి విద్యుత్ సరఫరా కంపెనీల యొక్క ముగింపుల యొక్క నమూనా. సో కాబట్టి రేపటికి మీరు ఈ నోట్స్ మొత్తం కంప్లీట్ చేసి వాటికి సంబంధించినటువంటి మూలధనం ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, రెవెన్యూ ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల నికర రెవెన్యూ ఖాతా ఇవన్నీ కనుక వేస్తే రేపు మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. ఓకేనా? సో ఇక్కడ అయితే ఇక్కడ ద్వంద్వ అకౌంటింగ్ విధానాన్ని అవలంబిస్తాయి, అలాగే వ్యాపార సంస్థలు ఏక అకౌంటింగ్ విధానాన్ని అవలంబిస్తాయి. అయితే రెండు కూడా జంట పొద్దు విధానంలోని అకౌంటింగ్ సూత్రాలను నియమ నిబంధనల ప్రకారమే ముగింపు లెక్కలు తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఏక అకౌంటింగ్ విధానం ద్వంద్వ అకౌంటింగ్ విధానం ఎందుకు అంటున్నారయ్యా అంటే ఇక్కడ వీళ్ళు ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, సేవలకు మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం వాళ్ళు రాబట్టుకునేటువంటి మూలధన వసూళ్ల నుంచి ఆ మూలధన సమీకరణ ఏ1 నుంచి స్వీకరించారు, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు అనేది స్పష్టంగా అర్థంగా తెలియచుకునే దానికోసం ఈ విధంగా రెండు రకాలైనటువంటి ఏక ఆస్తి అప్పులు పట్టి దాకా కాకుండా రెండు దశలుగా ఆస్తి అప్పులు పట్టిని తయారు చేస్తారు. అది ఒకటి మూలధనం ఖాతా, రెండు వచ్చేసి సాధారణ ఆస్తి అప్పులు పట్టి. అలాగే రెవెన్యూ ఖాతాలో కూడా మనము లాభ నష్టాల ఖాతాని పోలి ఉంటుంది. వ్యాపార సంస్థలు లాభ నష్టాల ఖాతా అంటాయి, ఇవి ఇక్కడ రెవెన్యూ ఖాతా అంటాయి. వీటికి వచ్చేటువంటి ఆదాయాలు మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు, రెవెన్యూస్
ఏవైతే ఉంటాయో అవన్నీ క్రెడిట్ చేసుకొని వాళ్ళకి అయినటువంటి ఖర్చులు డెబిట్ చేసి నికర తేల్చిన నిల్వ ఎంత అయితే ఉంటుందో దాన్ని నికర రెవెన్యూ ఖాతాకి బదిలీ చేయడం జరుగుతుంది. సో అక్కడ నికర రెవెన్యూ ఖాతా అంటే లాభ నష్టాల వినియోగిత ఖాతా మాదిరిగా ఇక్కడ గత సంవత్సరము ప్రస్తుత సంవత్సరం వచ్చినటువంటి మొత్తం రెవెన్యూ తీసుకొని వాళ్ళు ఎలా వినియోగించుకున్నారు, డిబెంచర్లపై వడ్డీ ఎంత చెల్లించారు, ఇతర ఆగంతుకాలకి ఏర్పాటు ఏముంది, రిమైనింగ్ ఆస్తి అప్పుల పట్టీకి మళ్ళిస్తే ఎంత ఉంది అనేది వాళ్ళు ఈ నికర రెవెన్యూ ఖాతాలో చూపించడం జరుగుతుంది. సో ఇది మనము ఈరోజు చెప్పేటువంటి క్లాసు. సో మీకు దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లం పెడతాను, రాసి పెట్టుకోండి. మనము రేపు వేయడానికి వీలవుతుంది. ఇప్పుడు చెప్పింది అర్థమైంటే మీరు నోట్స్ పూర్తిగా కంప్లీట్ గా రాసి, హలో ఏమియా భూపతి, అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుంది సార్. మరి ఏం చేస్తారు? ఎక్కడి దాకా రాస్తున్నారు మీరు నోట్స్? అందరూ అమ్మాయిలు కూడా ఎవరు రాయలేదా? నమూనాలు ఏమి రాసుకోలేదా? ఏమేమి ఇచ్చున్నాడు మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, మూలధనం ఖాతా, సాధారణ ఆస్తి అప్పుల పట్టీ. సో ఇవన్నీ మీరు నోట్స్ రాసి పెట్టుకోవాలి. నిన్న పెట్టి మీకు నోట్స్ రాసుకునే దానికి ఏమియా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసి పెట్టుకొని, మెయిన్ ఈ కదా ప్రొఫార్మాస్ కదా మనకు అవసరము. ఇంకేమి భూపతి, రిమైనింగ్ క్లాసులు అన్ని జరుగుతున్నాయి, మిగతా సబ్జెక్టులు అన్ని క్లాసులు జరుగుతున్నాయి సార్. వెరీ గుడ్. మీరు ఇట్టే జరిగినా కూడా ఇట్టే అటెండ్ అవుతుంటారు. 10 మంది 11 మంది 57 మంది ఉండేది క్లాసులో ఏంది, మీరు 10 మంది 9 మంది అటెండ్ అయ్యేదండి. ఒకసారి మీకు అందరికి ఇంటర్నల్స్ గుండు సున్నాలు పెట్టేస్తే అప్పుడు అటెండ్ అవుతారు ఆన్లైన్ క్లాస్. ఇంకేమే మరి? సో అర్థమైందా? విద్యుత్ సరఫరా కంపెనీలు అంటే ఏంటి? ఇంట్రడక్షన్ ఏంటి? విద్యుత్ సరఫరా కంపెనీలు అంటే ఇవి ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి ప్రజా ప్రయోజన కోసం ఏర్పడినటువంటి సంస్థలైన రైల్వేలు, ట్రామ్వేస్, గ్యాసు, నీరు, విద్యుత్ శక్తి, రవాణా మొదలైనటువంటి ఇవి సంస్థలు. మనము ఉండండి ఒక్క నిమిషం, మీరు కాల్ వస్తా ఉంది. హలో భూపతి, సో కాబట్టి ఇవి ఈ ప్రజా ప్రయోజన సంస్థలు అయినటువంటి
ఉదాహరణలు ఏంది అంటే వాటికి రైల్వేసు, ట్రామ్వేసు, గ్యాసు, నీరు, విద్యుత్ శక్తి రవాణా ఇవన్నీ ముగింపు లెక్కలను ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో తయారు చేసి సమర్పిస్తాయి. ఈ విధానాన్ని ప్రత్యేక అకౌంటింగ్ విధానము లేదా ద్వంద్వ అకౌంటింగ్ విధానం అని కూడా చెప్పవచ్చు. ఈ విధానంలో కూడా సాధారణ జంట పొద్దు సూత్రాలను అనుసరిస్తారు. ఓకే, ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే ఎంత మూలధనాన్ని సంస్థ సమకూర్చుకుంది, ఆ మూలధనం ఎంత మొత్తాన్ని స్థిరాస్తుల కొనుగోలుకు ఉపయోగించింది అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. దీనికోసం గాను ఆస్తి అప్పుల పట్టిని 2 భాగాలుగా తయారు చేస్తారు. ఒకటి మూలధనం ఖాతా, 2 సాధారణ ఆస్తి అప్పుల పట్టి. ఆ మూలధనం ఖాతా అనే దాన్ని మూలధనం ఖాతాపై వసూళ్లు చెల్లింపులు ఖాతా అని కూడా అనొచ్చు. రైట్, కాబట్టి ఇవి ఖాతాలు పద్ధతులు. ముగింపు లెక్కలు ప్రత్యేక చట్టంలో రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం తయారు చేయబడతాయి. వీటికి దానికి ఒక ప్రత్యేక చట్టం ద్వారా మనం ఆల్రెడీ ముందు చెప్పాం. ప్రజా ప్రయోజన సంస్థలు, పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్, ఇవి పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి ఇవి వాటి చట్టాల్లో రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ముగింపు లెక్కలు తయారు చేసుకుంటాయి. అయితే ఈ ఖాతాల కోసం ప్రత్యేకించిన నమూనాలో కంపెనీల నిర్వహణకు సంబంధించినటువంటి వివిధ అంశాలు, వివరాలు, సమాచారం పూర్తిగా తెలుపబడుతుంది. ఈ సంస్థలు ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రకారం ఆస్తి అప్పుల పట్టిని 2 రకాలుగా తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. సో కాబట్టి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఒక సంస్థ యొక్క ముగింపు లెక్కలను ఒక ఆస్తి అప్పుల పట్టి ద్వారా కాకుండా 2 ఆస్తి అప్పుల పట్టి ద్వారా చూపడాన్ని ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటాము. ముగింపు లెక్కలను ప్రత్యేకంగా చూపడానికి ఇది ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అని చెప్పవచ్చు. మొదట ఇంగ్లాండ్లో ప్రజా ప్రయోజన సంస్థలు నమోదు చేయబడినటువంటి కంపెనీలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయి. అయితే ఈ పద్ధతి ఆ తర్వాత మూసివేయడం జరిగింది. భారతదేశంలో ప్రజా ప్రయోజన సంస్థలు అయినటువంటి విద్యుత్ సంస్థలు ఇప్పటికీ ఈ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ప్రత్యేక లక్షణాలు ఏంటి అంటే మనం ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి విధానంలో గణక శాస్త్ర ఖాతాలు నిర్వహించేటువంటి విధానం కాకపోయినప్పటికీ ఈ విధానం మాత్రమే ముగింపు లెక్కలను సమర్పిస్తాయి. అంటే ఇది మనకు గణక శాస్త్రంలో ఉండేటువంటి అకౌంటింగ్ నిర్వహించేటువంటి విధానం కాదు, కానీ ఈ విధానం ప్రకారం ముగింపు లెక్కలు తయారు చేస్తున్నాయి. ఈ విధానం సాధారణంగా ఈ ద్వంద్వ అకౌంటింగ్ విధానాన్ని సాధారణంగా పార్లమెంటు, అసెంబ్లీలో చేసిన ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి ప్రజా ప్రయోజన సంస్థలు మాత్రమే వర్తిస్తుంది ఈ విధానం. అలాగే ఆస్తి అప్పుల పట్టిలో 2 భాగాలుగా విభజిస్తారు. మూలధనం ఖాతాపై వసూళ్లు, అలాగే మూలధనం సాధారణ ఆస్తి అప్పుల పట్టి. ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఇందాకే చెప్పాం. చివరి తేదీన ప్రజా ప్రయోజన సంస్థలు ఆర్థిక స్థితిగతులను తెలియజేయడం కోసం కాక ఈ సంస్థ ప్రయోజనాలు ఈ ప్రజా ప్రయోజన సంస్థలు ప్రజల నుండి ఎంత స్థిర మూలధనాన్ని స్వీకరించింది, ఆ స్థిర మూలధనం వనరులు స్థిరాస్తుల స్వీకరణకు ఎలా ఖర్చు చేసింది తెలియచేస్తుంది. అలాగే ఈ ద్వంద్వ అకౌంటింగ్ విధానం తయారు చేసే ప్రజా ప్రయోజన సంస్థల ఖాతాలలో తెలియచేసిన వ్యయాలు, ఆదాయాలు తెలియచేసే ఖాతాను వాళ్ళు లాభ నష్టాల ఖాతా అని కాకుండా రెవెన్యూ ఖాతా అంటారు. ఈ పద్ధతి ప్రకారం తయారు చేసే లాభ నష్టాల సర్దుబాటు ఖాతా లేదా లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అనకుండా నికర రెవెన్యూ ఖాతా అంటారు. ఓకే, ఈ విధానం అర్థమవుతుందా? ఛార్జింగ్ అయిపోయినట్టుంది.
ఏం భూపతి 2 రోజులు నేను చెప్తా ఉన్నా, చెప్పింది రిపీట్ చేసి థియరీ కూడా ఏం లేదు. మీరు ఈరోజు అది రాసేస్తుంటే మీరు డైరెక్ట్గా మనం ప్రాబ్లమ్స్ వేస్తుండే వాళ్ళం ఈరోజే. రైట్, ఓకే, పర్వాలేదు. రేపైనా మీరు ఆ నమూనా నీట్గా రాసి పెట్టుకోండి. నోట్స్ రాసుకుంటారా మిగతా వాళ్ళు? రాసి పెట్టుకుంటారా? హలో, చెప్పండి. సార్ రాసి పెట్టుకుంటాం సార్. మిగతా యూనిట్లు అన్ని రాసి పెట్టుకుని ప్రాబ్లమ్స్ వేసి ప్రాక్టీస్ చేశారా? బ్యాంక్ అకౌంట్స్, వ్యాపారేతర సంస్థల ఖాతాలు. మనకి ఇప్పుడల్లా మీరు ఆఫ్లైన్లో అమ్ముకుంటే క్లాసులు జరిగేది కాదు. మీరు ఈ సంవత్సరానికి ఇది కంప్లీట్ చేసుకొని బాలేరు. ఇప్పుడల్లా మీకు ఆఫ్లైన్ క్లాసులు జరగవు ఎట్టి పరిస్థితుల్లోనూ. మీకు ఇట్లా ఆన్లైన్లో చెప్పే మీరు ఎగ్జామ్స్ రాయాల్సిందే. మీకు 10th క్లాస్ వాళ్ళలాగా లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళలాగా ఎగ్జామ్స్ రద్దు చేస్తారేమో అది ఇది అనుకుంటారేమో. మనకు ఉండే అంత పెద్ద పిల్లలు కనుక కరోనా వచ్చినా తట్టుకునేటువంటి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కాబట్టి అందుకని మనకు కంపల్సరీ ఎగ్జామ్స్ పెడతారు. సో ఆన్లైన్లో క్లాసులు జరుగుతూ ఉంటాయి, ఎగ్జామ్స్ జరుగుతాయి. కాబట్టి దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా ఉంటే రేపు ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కాకుండా రేపు ఎగ్జామ్ ఫీజులు కట్టడానికి డబ్బులు ఎత్తుకొని పరిగిస్తే ఇంటర్నల్స్ కూడా అటెండ్ కానీ ఈసారి క్లాసులకు అటెండ్ కానికుండా. అర్థమవుతుందా? సో అది పరిస్థితి. కాబట్టి మీకు హ్యాపీగా చదువుకునే దానికి మంచి అవకాశం. కాలేజీకి వచ్చిపోకుండా హ్యాపీగా ఇంట్లో ఉండి మీ పెద్దవాళ్ళకి చెప్పండి, మాకు డైలీ ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి చెప్పి వాళ్ళ దగ్గర మంచి మొబైల్ ఫోన్ తీసుకుని డేటా కార్డ్ వేసుకుని ఇంటి దగ్గర నుంచి క్లాసులు విని మీకు ఎంత టైం సేవ్ అవుతుంది. కాలేజీకి వచ్చి పొద్దున కాలేజీకి రావాలంటే టైం వేస్ట్, మళ్ళీ పోవడానికి టైం వేస్ట్. ఇవన్నీ లేకుండా ఇంటికాడ కూర్చొని టయానికి క్లాసులు చెప్తుంటే ఈని శ్రీధర్ రెడ్డి మ్యూట్లో పెట్టు. ఎవరు అందరూ బీకామ్ చేరేసేది, క్లాసులకు అటెండ్ అయ్యేదిలే. ఇంకేమి భూపతి? రాసి పెట్టుకుంటారు అయితే రేపు నోట్స్. ఆ ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య గల తేడాలు కూడా ఉన్నాయి. 4 పాయింట్లేమో. ఇవంతా రాసి పెట్టుకోండి. ఆస్తి అప్పుల పట్టి ఎలా తయారు, సాధారణ ఆస్తి అప్పుల పట్టి అంటే ఏంటి, రెవెన్యూ ఖాతా అంటే ఏంటి, అవన్నీ తీరి మొత్తం రాసుకొని తర్వాత ఇది డాష్ సంవత్సరాంతమైన సంవత్సరానికి రెవెన్యూ ఖాతా అన్నాడు, నికర రెవెన్యూ ఖాతా. అలాగే నెక్స్ట్ అంతమైన సంవత్సరానికి మూలధన ఖాతాకు వసూలు ఖర్చులు, సాధారణ ఆస్తి అప్పుల పట్టి 7 వరకు రాసుకొని ఆ ఆస్తుల పునఃస్థాపన అంటే ఏందో కూడా నోట్స్ రాసి పెట్టుకోండి. ఆ 2 పాయింట్ల వరకు రాసి పెట్టుకోండి చాలు. తర్వాత రేపు క్లాస్లో వస్తానే ప్రాబ్లం వేద్దాం. ఓకేనా? ఓకే సార్. మరి ఇట్లా ఏమైనా డౌట్ ఉందా? ఇంతకు ముందు ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉందా? బ్యాంక్ అకౌంట్స్లో కానీ
డౌట్ ఏం లేదు సార్. ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. కావాల్సిన ఏమ్మా డౌట్ వస్తే రికార్డ్ చేసుకుంటాం. వెరీ గుడ్. టీచ్ మీట్ లో వస్తున్నాయి సార్ రికార్డింగ్. మందే అందరిదా? నేను లింక్ పెడుతున్నాను కదా మీకు. మరి లింక్ పెడుతున్నారు సార్, కానీ టీచ్ మీట్ లో అందరిది ఉన్నాయి సార్. ట్రీట్మెంట్ లేకపోయినా సాయంత్రానికి ఆటోమేటిక్ రికార్డ్ చేస్తుంది. మనం ఆప్షన్ ఇస్తే రికార్డింగ్ చేస్తుంది. టీచ్మెంట్ కన్నా యూట్యూబ్ లో పెట్టి మళ్ళీ ఈ వీడియోని యూట్యూబ్ లో పెట్టి యూట్యూబ్ లో లింక్ కూడా పెడుతున్నాను చూడండి. మీకు ఆ లింక్ మనకు ఫాస్ట్ గా నెట్వర్క్ ఒకరోజు స్లోగా ఉన్నా ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ టీచ్మెంట్ లో డౌన్లోడ్ కష్టం అవుతుంది. డౌన్లోడ్ లేదు సార్. ఎక్కడైనా మీ ఇష్టం. వీడియో చూసేదానికి ఆప్షన్ ఉంది కదా. సార్ ఇంకేం మిగతా వాళ్ళంతా క్లాసులకు అటెండ్ కావడం అదే. వీళ్ళంతా మునిరాజు, కైఫు, ఛాయా కృష్ణ వస్తున్నాడు ఎప్పుడెప్పుడు. ఏం వింటున్నాడో నాకైతే అర్థం కావడం. సరే మరి అది రాసి పెట్టండి. రేపు క్లాస్లో చూద్దాం. మరి ప్రాబ్లం వేద్దాం. ఓకే. ఏమియా ఫస్ట్ ప్రాబ్లము మనకి ఏమి ఇచ్చినాడంటే, ఇక్కడ ఏక అకౌంటింగ్ విధానం ద్వారా ఆస్తి అప్పుల పట్టిని ఎలా, సాధారణ ఆస్తి అప్పుల పట్టిని ఎలా తయారు చేస్తారు, అలాగే ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి ద్వారా ఆస్తి అప్పుల పట్టీలు ఎలా ప్రిపేర్ చేస్తారు అనే దానికి మనకు ఫస్ట్ లెక్కలు ఇచ్చున్నాడు. ఆ లెక్క కానీ వేసామంటే మనకు ఈ ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య ఉన్నటువంటి తేడాల్లో బాగా క్లారిటీ వస్తుంది. ఓకే. సరే మరి రేపు రాసి పెట్టండి. అయితే రేపు క్లాస్ కన్నా మొత్తం కంప్లీట్గా నోట్స్ ప్రాబ్లం కూడా పెడతాను, అది కూడా రాసి పెట్టుకోండి. ఓకే సార్.